పువ్వుల కోట రాసినవారు డి హేమలత గారు. పూర్వకాలంలో ఒక రాజుకి ఒక్కడే కుమారుడు. అతడి పేరు బుద్ధిసాగరుడు. రోజూ సాయంకాలం గుర్రాల శాలలోకి వెళ్లి పంచకళ్యాణిని స్వయంగా తీసుకొని స్వారీ వెళ్లటం అతనికి మామూలు. ఒకనాడు అతను గుర్రాల శాలకు పోయేసరికి అక్కడ ఒక చిన్న పిల్లి పిల్ల కనపడి, రాజకుమారా, త్వరలోనే మీ తల్లికి ఒక రాక్షసి బిడ్డ పుట్టబోతున్నది. ఆమె నిన్ను మీ కుటుంబాన్ని మింగివేసి ఇల్లు నేలమట్టం చేసివేస్తుంది. కనుక నీవు ఈ వెంటనే భూలోకం చివరనున్న పువ్వుల కోటకు వెళ్ళిపోతీవంటే తప్పించుకోగలుగుతావు అని చెప్పింది. ఇది విన్న తక్షణమే బుద్ధిసాగరుడు పంచకళ్యాణి పైన దౌడు ప్రారంభించాడు. కొంత దూరంలో అతనికి ఒక మైదానం కనపడింది. అక్కడ ఇద్దరు అవ్వలు కూర్చొని కుట్టు కుడుతూ కనిపించారు. దారం తెగిపోతే కొత్త దారం తీసుకుని, సూదులు విరిగిపోతే కొత్త సూదులు తీసుకుని వాళ్ళు అలా కుడుతూనే ఉన్నారు. అబ్బలారా, ఇదే నా భూలోకానికి చివర? చెప్పండి. నా రాక్షసి చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబళించి వేస్తుంది. అందుకని మీతో ఇక్కడ ఉండిపోతాను అన్నాడు రాజకుమారుడు. నాయనా, భూలోకానికి చివర ఇది కాదు. ఈ దారమంతా అయిపోయి సూదులన్నీ విరిగిపోగానే మేము చచ్చిపోతాము. అప్పుడు మీ చెల్లెలు వచ్చి పడితే నువ్వెక్కడికి పోగలవు? మా దగ్గర ఉండటం నీకు క్షేమం కాదు అని అవ్వలిద్దరూ అతనితో చెప్పారు. తన బతుకు ఒంటిపాటు అయినందుకు విచారిస్తూ బుద్ధిసాగరుడు మళ్లీ దౌడు తీసి ఒక అడవి చేరుకున్నాడు. అక్కడ చెట్టు పీకుడుగాడు పెద్ద పెద్ద వృక్షాలను పీకి పడవేస్తుంటే అవి పెళపెళా శబ్దం చేస్తూ ఉన్నాయి. రాజకుమారుడు అతనితో, అబ్బీ, ఇదే నా భూలోకానికి చివర? చెప్పు, నా చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబళించి వేస్తుంది. అందుకని నీతో ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. నాయనా, భూలోకానికి ఇది చివర కాదు. ఇంకా కొద్ది చెట్లే ఉన్నాయి. అవి పీకటం పూర్తి కావటంతో నా ఆయువు సరిపోతుంది. అప్పుడు అమాంతంగా నీ చెల్లెలు వచ్చి కబళించబోతే నువ్వెక్కడికి పోగలవు? నా దగ్గర ఉండటం నీకు మేలు కాదు అని చెట్టు పీకుడుగాడు చెప్పాడు. ఒంటిపాటు బతుకైనందుకు ఏడుస్తూ బుద్ధిసాగరుడు మళ్లీ దౌడు సాగించాడు. ఈసారి ఒక కొండ ప్రదేశం కనపడింది. అక్కడ పర్వతవర్ధనుడు కొండలను ఎత్తి బంతులలాగా ఎగరవేస్తున్నాడు. అవి ఎత్తు నుండి నేలపైన పడి దుమ్మైపోతున్నాయి. పర్వతవర్ధనుణ్ణి చూసి రాజకుమారుడు, అబ్బీ, ఇదేనా భూలోకానికి చివర? చెప్పు, నా చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబళించి వేస్తుంది. అంచేత ఇక్కడే నేను ఉండిపోతాను అన్నాడు. నాయనా, భూలోకానికి ఇది చివర కాదు. అదిగో ఆ పర్వతాలు కాసిని ఎగరవేయటంతో నా జీవితం సరి అయిపోతుంది. అప్పుడు హఠాత్తుగా నీ చెల్లెలు తరుముకు వచ్చి కబళించితే నువ్వెక్కడికి పోగలవు? నా దగ్గర ఉండటం నీకు క్షేమం కాదు అని పర్వతవర్ధనుడు చెప్పాడు. తన బతుకు ఒంటిపాటైనందుకు ఏడ్చి రాగాలెట్టి బుద్ధిసాగరుడు మళ్లీ దౌడు సాగించాడు. పోగా పోగా బుద్ధిసాగరుడికి మేఘాలలో నుంచి వేలాడుతున్న ఒక పువ్వుల మెడ కనపడింది. అదే తప్పకుండా భూలోకానికి చివర అయి ఉంటుందని అతను నిశ్చయించుకున్నాడు. తెరిచి ఉన్న వాకిలి నుంచి పంచకళ్యాణి సరాసరి కోటలోకి వెళ్లి తోటలో ఆగింది. కోటలో నుంచి ఒక సుందరి దిగివచ్చి రాజకుమారుణ్ణి చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకుపోయింది. అబ్బాయి, నువ్వు వెతుక్కుంటూ వచ్చిన భూలోకం చివర ఇదేను. ఇంతకాలానికి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఏకాంతంగా ఉండటం వల్ల ఇంతకాలం నాకేమీ తోచింది కాదు. నా పేరు ఛాయాసుందరి. నాతో ఆడుకుంటూ నువ్వు ఇక్కడనే ఉండిపోవాలి అని ఆమె బుద్ధిసాగరుణ్ణి బలవంత పెట్టింది. ఛాయాసుందరి ఇష్టప్రకారం అతను పువ్వుల కోటలోనే ఉండి ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. అతను తోటలన్నీ తిరిగేవాడు. చుట్టుపక్కల ఉన్న గుట్టలు ఎక్కేవాడు. అయినా ఛాయాసుందరి అతన్ని ఎప్పుడూ ఆటంకపరచలేదు. ఒక రోజున బుద్ధిసాగరుడు కోటపైకి ఎక్కి చుట్టూ చూచాడు. ఒక దిక్కున తన ఊరు, తన ఊళ్ళో పైకప్పు లేచిపోయిన వాళ్ల ఇల్లు, పీటలు వేసిన గోడలు కళ్లకు కట్టినట్టు కనపడ్డాయి. ఇదంతా తన రాక్షసి చెల్లెలు చేసిన పనే అయి ఉంటుందని అతనికి జ్ఞాపకం వచ్చి ఏడ్చి రాగాలు పెట్టాడు. అతని కళ్ళు ఎర్రగా ఉండటం చూసి, ఏమిటి కారణం అని ఛాయాసుందరి అడిగింది. నా మనస్సేమీ బాగాలేదు. నాకు చెల్లెలు పుట్టి మా కుటుంబాన్ని నాశనం చేస్తుందని పిల్లి పిల్ల కనపడి చెప్పింది. నేనిప్పుడే ఊరికి పోయి నా తల్లిదండ్రులను బ్రతికించగలనేమో చూచి వస్తాను అని రాజకుమారుడు మాయామర్మం లేకుండా తన మనస్సులో బాధ చెప్పసాగాడు. ఛాయాసుందరి ఎంత వద్దని చెప్పినా అతను కాదు కూడదని బయలుదేరాడు. అప్పుడు ఛాయాసుందరి అతనికి ఒక మాయ కుంచె, ఒక మాయ దువ్వెన, 2 మాయ రేగిపళ్ళు ఇచ్చి వాటిని ఉపయోగించే విధానం చెప్పి పంపించింది. పువ్వుల కోట నుండి తిరిగి వచ్చేటప్పుడు రాజకుమారుడికి ముందు పర్వతవర్ధనుడు కనపడ్డాడు. అతను విసరవలసినది ఇంకా ఒక కొండ మాత్రమే ఉన్నది. దానితో అతని పని సరి.
అందుకని విచారంగా ఉన్నాడు. బుద్ధిసాగరుడు అతనితో విచారించవద్దని చెప్పి తన వద్ద ఉన్న మాయకుంచె విసిరేసరికి భూమి పట్టేలమని బద్దలయ్యి అందులోనుంచి కోటివేల పర్వతాలు పైకి పుట్టుకు వచ్చాయి. అవి చూసేసరికి పర్వతవర్తనుడికి ఎంతో సంతోషం కలిగింది. నాయనా, ఈ పర్వతాలు 1000 వరకు సరిపోతాయి. నాకు మళ్ళీ ఆయువు పోసినందుకు నీకు మేలు కలుగుతుంది అని రాజకుమారుణ్ణి దీవించి పంపాడు. రెండో మకాములో చెట్టు పీకుడుగాడు అగుపించాడు. ఇంకా అతను పీకవలసినవి 2 చెట్లు ఉండటం చేత అవి కాగానే చచ్చిపోతాను కదా అనే బెంగతో ముఖం వేలవేసుకుని ఉన్నాడు. నీకేం భయం లేదని చెప్పి బుద్ధిసాగరుడు తన దగ్గర ఉన్న మాయదువ్వెన విసిరేసరికి అక్కడ ఒక గొప్ప అరణ్యం తయారైంది. అది చూచి చెట్టు పీకుడుగాడికి సంతోషం కలిగింది. నాయనా, ఈ వృక్షాలు 1000 వరకు చాలును. నాకు మళ్ళీ ఆయువు పోసినందుకు నీకు మేలు కలుగుతుంది అని దీవించి పంపాడు. తర్వాత మైదానంలో బుద్ధిసాగరుడికి అవ్వలిద్దరూ కనపడ్డారు. సూదులు దారము అయిపోవచ్చిన కారణం చేత ఇక ఎలాగూ చచ్చిపోతాము కదా అని వాళ్ళు విరక్తిగా ఉన్నారు. మీకు వచ్చిన భయం లేదు అని అంటూ బుద్ధిసాగరుడు తన వద్ద ఉన్న రేగిపళ్ళు ఇద్దరకు చెరి ఒకటి ఇచ్చాడు. అవి తినేసరికి వాళ్లకు యవ్వనం వచ్చేసింది. వాళ్ళు చాలా సంతోషించి, నాయనా, నీ ధర్మమా అని మాకు మళ్ళీ 1000 వరకు ఆయువు పోశావు. మేము ఎంతకాలం నుంచి అల్లుతూ ఉన్న జేబురుమాలు నీకు బహుమతిగా ఇస్తున్నాము. పని వచ్చినప్పుడు దీనిని నేల మీద విసిరినట్టయితే నీకు కావలసిన సహాయం కలుగుతుంది. దగ్గర ఉంచుకోమని చెప్పి దీవించి ఇచ్చారు. బుద్ధిసాగరుడు ఇల్లు చేరుకునేసరికి తల్లి లేదు, తండ్రి లేడు. ఒక గోడ బిట్టలో నుంచి అతను ఇంట్లోకి తొంగి చూశాడు. అన్న ఏ క్షణాన వస్తాడో అని చెల్లెలు పెంచిన శరీరం తగ్గించుకుని ఉంచింది. ఆమెను చూచి బుద్ధిసాగరుడు భయపడి పారిపోబోయేసరికి చిరునవ్వు నవ్వుతూ చెల్లెలు యువతలకి వచ్చి, అన్నయ్య, నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. ఈ గదిలో హాయిగా పాడుకుంటూ కూర్చో. ఇంతలో నేను ఫలహారం తయారు చేసి పట్టుకు వస్తాను అని ప్రేమతో ఆహ్వానించింది. అతను అలాగా కూర్చొని పాడుకుంటూ ఉండగా పిల్లిపిల్ల మళ్ళీ వచ్చి, నాయనా, నీ చెల్లెలు నీకోసం పలహారం చేస్తున్నదనుకుంటున్నావు కాబోలు. అదేం కాదు. నిన్నే పలహారం చేయటానికి సిద్ధం చేసుకుంటుంది. తక్షణమే పారిపో అని చెప్పింది. పిల్లిపిల్ల సలహా ప్రకారం బుద్ధిసాగరుడు పంచకళ్యాణిని ఎక్కి పరుగుచ్చుకున్నాడు. పాట ఆగిపోవటం కనిపెట్టి చెల్లెలు గదిలోకి వచ్చి చూసింది. అన్న కనపడకపోయేసరికి అతని జాడ కనుక్కొని ఉరుముకుంటూ వెంబడించింది. అప్పుడు బుద్ధిసాగరుడు అవ్వలిచ్చిన జేబురుమాలు తీసి విసిరాడు. అక్కడ ఒక లోతైన అగాధం ఏర్పడింది. ఆమె అది దాటి వచ్చే లోపల అతను అడవి చేరుకున్నాడు. రెప్పపాటు కాలంలో ఆమె అడవికి వచ్చేసింది. ఈ లోపల చెట్టుపీకుడుగాడు పెద్ద వృక్షాలు పెకిలించి అడ్డుగా పడవేశాడు. అవి తప్పించుకుని ఆమె మళ్లీ బయల్దేరేలోగా బుద్ధిసాగరుడు కొండలు చేరుకున్నాడు. ఆమె అతనిని వెంట తరుముతూనే ఉంది. అక్కడ పర్వతవర్తనుడు మాత్రం ఊరుకున్నాడా? గొప్ప పర్వతాలు కొన్ని ఎత్తి అడ్డు వేశాడు. వాటిని తప్పించుకుని ఆమె మళ్లీ వెళ్లే లోపల బుద్ధిసాగరుడు పువ్వుల కోట చేరుకున్నాడు. ఈసారి ఎలా తప్పించుకుంటావ్ అని అరుస్తూ గోల పెడుతూ ఆమె వెంట పడుతూనే ఉంది. మేఘాలలో నుంచి ఇదంతా కనిపెడుతూ ఉన్న ఛాయాసుందరి కోట తలుపు తెరిచే ఉంచింది. పంచకళ్యాణి మళ్లీ తలుపులో నుంచి సరాసరి వెళ్లి తోటలో ఆగింది. రాక్షసి చెల్లెలు గర్జించుకుంటూ వచ్చి, నా అన్నను నాకు ఇచ్చివే అని ఛాయాసుందరిని అడిగింది. నేనివ్వను పో అని ఛాయాసుందరి చెప్పింది. ఇక దెబ్బలాడి అతనిని జయించలేము, యుక్తి చేయాలి అని ఆమె నిశ్చయించుకుంది. తన శరీరం బాగా తగ్గించి ఒక చిన్న బాలిక రూపంలో ఛాయాసుందరి వద్దకు వచ్చి, పోనీ, నేనొక్క మాట చెబుతాను. నన్ను మా అన్నని త్రాసులో పెట్టి తూచు. ఎవరు ఎక్కువ బరువుంటే వాళ్లు గెలిచినట్టు. నాకంటే అతను తక్కువ బరువైతే మాట్లాడకపోతాను, లేకుంటే ఎత్తుకుపోతాను అని అన్నది. ఈ మాటలకు ఛాయాసుందరి నవ్వి సరేనన్నది. త్రాసు చిప్పలు భూలోకప్పు చివరకు ఆనేటట్టు ఛాయాసుందరి మేఘమండలమును నుంచి వేలాడవేసింది. బుద్ధిసాగరుడు ఎక్కిన చిప్ప కింద కంట దిగిపోయేసరికి కోపం కొద్దీ చెల్లెలు శరీరం పెంచి, ఇదిగో నేనే ఎక్కువ బరువు అంటూ త్రాసు చిప్పలోకి దూకింది. ఆమె బరువుకు త్రాసు చిప్ప తెగిపోయి ఆమె నేల మీదకి దొర్లిపోయింది. ఆ చిప్ప ఎప్పుడైతే తెగిపోయిందో బుద్ధిసాగరుడున్న త్రాసు చిప్ప పైకంటా లేచిపోయింది. అతను తెరిచి ఉన్న తలుపులోంచి దూరి మేఘమండలంలోని పువ్వుల కోటలోకి వెళ్లిపోయాడు. కోపం పట్టలేక పళ్ళు కొరుకుతూ ఉన్న చెల్లెలని చూసి నవ్వుతూ ఛాయాసుందరి మెల్లిగా కిటికీ తలుపులు మూసివేసింది. అంతటి నుంచి చెల్లెలు పీడ లేకుండా ఛాయాసుందరి, బుద్ధిసాగరుడు హాయిగా కోటలో ఆడుకుంటున్నారు. వాళ్లు పగటిపూట నక్షత్రాలను పట్టుకుపోయి వాటితో ఆడుకుంటారు.
అందుకనే పగలు మనకి చుక్కలు కనపడవు. రాత్రిళ్ళు మళ్ళీ పట్టుకు వచ్చి వాటిని మన కోసం ఆకాశం మీద వదిలేస్తూ ఉంటారు. కల నిజమైంది. రాసిన వారు సివి యతిరాజులు గారు. అనగనగా వీరవరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు రంగరాజు, రామరాజు అని ఇద్దరు కుమారులు. ఒకనాడు రాజు కొడుకులిద్దరినూ పిలిచి, అబ్బాయిలు, రాత్రి నేనొక కల కన్నాను. కలలో ఒక చిత్రమైన చెట్టు కనపడింది. దానికి రాగి బెళ్ళు, వెండి మొదలు, బంగారపు కొమ్మలు, పచ్చటి ఆకులు, ముత్యాల వంటి మొగ్గలు, పగడాల వంటి పళ్ళు ఉన్నాయి. ఆ చెట్టున ఒక బంగారు ఉయ్యాల ఉన్నది. ఆ ఉయ్యాలలో ఆడే చిలుక ఆడుతున్నది, పాడే చిలుక పాడుతున్నది. అక్కడే చెట్టు కింద ఒక బంగారు లేడి పచ్చిక మేస్తున్నది. దానిని నేను మాణిక్య రాయితో కొట్టానట. అంతటితో లేడి మాయమైంది. చెట్టు మాయమైంది. ఇది నాకు వచ్చిన కల. మీరిద్దరూ వెళ్ళి ఎన్ని శ్రమలైనా పడి నేను కలలో చూచిన మాణిక్య రాయిని పట్టుకురావాలి అని ఆయన చెప్పాడు. తండ్రి కోరిక నెరవేర్చటానికని కొడుకులిద్దరూ మరునాడు బయలుదేరారు. చాలా దూరం నడచి వాళ్ళు అలసిపోయారు. బడలిక చేత ఒక చెట్టు కింద పడుకునేసరికి రంగరాజుకు వెంటనే నిద్ర పట్టేసింది. చిన్నవాడికి పని అంటే పట్టుదల. అందువల్ల అతనికి కునికే పట్టింది కాదు. తెల్లవారిన రంగరాజుకి మెలకువ రాలేదు. నిద్ర పాడు చేయటం ఇష్టం లేక అన్నని లేపకుండానే రామరాజు ఒక్కడూ లేచి ప్రయాణం సాగించాడు. వెళ్ళగా వెళ్ళగా రామరాజుకి ఒక పర్ణశాల కనిపించింది. అందులో ఒక ముసలమ్మ కూర్చొని ఉన్నది. అతను తను వచ్చిన పని చెప్పి అది నెరవేరే ఉపాయం చెప్పమని ఆమెను అడిగాడు. కుమారా, ఈ అడవి దాటగానే ఒక పెద్ద వృక్షం, దాని కింద ఒక పుట్ట, ఆ పుట్టలో ఒక నాగపాము ఉన్నాయి. పాము పడక మీదనే మాణిక్యరాయి ధగధగ మెరుస్తూ ఉంటుంది. అయితే అది మనకు ఎలా దొరుకుతుంది అని అడుగుతావేమో. ఇది నా పుట్ట అని ఆనవాలు తెలియటానికని నాగుపాము తన పడక మీది మాణిక్యరాయిని పుట్ట దగ్గర గుర్తుగా పెట్టి ఆహారం కోసం రాత్రి బయటకు పోతుంది. ఆ సమయం కనిపెట్టి ఒక తట్టతో రాయిని మూసివేయాలి. నాగుపాము తిరిగి వచ్చి ఇదేమిటా అని కోపం కొద్దీ ఆ తట్టను కాట్లు వేసి చివరకు ప్రాణాలు విడుస్తుంది. అప్పుడు ఆ రాయి పట్టుకురా అని చెప్పింది. ఆమె అసలు ముసలమ్మ కాదు, దుర్గాదేవి. ఇతని మీద దయ కలిగి ఆమె మర్మం చెప్పింది. రామరాజు సరిగా ఆ ప్రకారమే చేసి మాణిక్యరాయి పట్టుకు వచ్చి ఆమె చేతికిచ్చాడు. చిన్నవాని తెలివితేటలకు, పనిలో పట్టుదలకు దేవి సంతోషించి, నాయనా రాకుమారా, ఈ రాయి మళ్ళీ తెచ్చిన చోటనే పెట్టివేయి. తండ్రి పాము వచ్చి ఆ రాయిని పట్టుకుపోతుంది. దాని వెంబడే వెళితివంటే మీ తండ్రి కలలో కనపడిన చెట్టు చూడగలవు అని ఆమె దీవించి పంపింది. దేవి చెప్పినట్టుగానే రామరాజు తండ్రి పామును వెంబడించి ఒక సొరంగం ప్రవేశించాడు. కొంత దూరం వెళ్లేసరికి 6 రకాల ఉయ్యాలలో హాయిగా ఊగుతున్న 6 నాగకన్యలు కనపడ్డారు. వాళ్ళు 6 అతన్ని చూసి చిరునవ్వుతో, ఓయి రాకుమారుడా, నువ్వు వచ్చిన పని మాకు తెలుసులే. మేము నాగకన్యలం. మమ్మల్ని రాగి, వెండి, బంగారు, పచ్చ, ముత్యం, పగడం అని పిలుస్తారు. మరి మమ్మల్ని పెళ్లాడతావా అని అడిగారు. నేను వచ్చిన కార్యం నెరవేరితే కాని నా మనసు మరొక మీదికి పోదు. పెళ్లి మాట తర్వాత చూసుకుందాం అన్నాడు రామరాజు. అయితే విను మరి, మీ తండ్రికి కలలో కనపడిన చెట్టు భాగాలమే మేము. మా 6 వరసగా నిలపెట్టి ఒక్క వేటుకు తెగవేసినావంటే మాకు ఆ చిత్రమైన చెట్టు రూపం వస్తుంది. తెగవేసేటప్పుడు చిందిన నెత్తురు చెట్టు మొదలుకు రాసి తడివితే మళ్ళీ మేము ఎప్పటిలాగే కన్యలమైపోతాం అని వాళ్ళు చెప్పారు. రామరాజు సంతోషించి, మీరిక్కడనే ఉండండి, మళ్ళీ వచ్చి మా రాజ్యానికి తీసుకుపోతాను అని వాళ్లకు మాట ఇచ్చాడు. సరాసరి దేవి వద్దకు వచ్చి అప్పటి వరకు జరిగిన సంగతులన్నీ చెప్పాడు. అప్పుడు దేవి, నాయనా, ఇంతవరకు పనులు బాగానే చక్కపెట్టుకు వచ్చావు. ఇంక కలలో మీ తండ్రి కొట్టిన బంగారు లేడిని గురించి చెబుతా విను. అది నిజమైన లేడి కాదు. ఈ అడవిలో తిరిగే ఒక మాయ రాక్షసి. కనపడిన మనిషినల్లా అది గుహలోకి తరుముకుపోతుంది. మోహిని రూపంతో వచ్చి పగడపు పందెం వేయమని పురికొల్పుతుంది. పందెంలో మోసం వల్ల తనకే గెలుపు వచ్చేటట్టు చేసుకుని ఓడిపోయిన వాళ్ళని చెరలో పెడుతుంది. అది ఎలా మోసం చేస్తుందంటే దాని దగ్గర ఒక పిల్లి ఉన్నది. పిల్లి తల మీద ఒక దీపం పెట్టి దీపం తాలూకు కీనీడలోకి పాచికలు వేస్తూ ఉంటుంది. ఆ చీకటిలో పిల్లి పాచికలు రాక్షసికి కావలసినట్టు మారుస్తూ ఉంటుంది. అయితే దీనికొక ఉపాయం చెబుతాను. నీ వెంట ఒక ఎలికెను కూడా తీసుకువెళ్ళి పందెం సమయంలో దాని ముందు వదిలిపెట్టు. ఎలికెను చూడగానే పిల్లి దాని వెంట పడుతుంది. ఇంకేముంది, దాని ఆట కడుతుంది.
మోహిని నీకు లొంగిపోయాను అంటుంది. దేవి చెప్పిన ప్రకారమే నడుచుకుని రామరాజు పందెంలో మోహినిని ఓడించాడు. అంతేకాదు పందెంలో ఓడిపోయి చెరసాలలో ఉన్న తన అన్న రంగరాజును కూడా విడిపించాడు. మళ్లీ వచ్చి దేవితో అప్పటి వరకు జరిగినదంతా చెప్పాడు. అప్పుడు దేవి తన నిజరూపం దాల్చి, కుమారా, నేను చెప్పినట్టుగా చేసినందుకు గాను చిత్రమైన చెట్టు, బంగారు లేడి, మాణిక్యరాయి కనపరిచాను. ఇంకా ఆడే చిలుక, పాడే చిలుక కావాలి కదా నీకు? వాటిని నేను చూపించలేను. ఇక్కడికి ఆమడ దూరంలో ఉన్న మా అక్కయ్య చూపించగలదు అని చెప్పి ఆమె పేర ఒక ఉత్తరం ఇచ్చి అంతర్ధానమైంది. రామరాజు ఆ ఉత్తరం పట్టుకుని పెద్ద దుర్గాదేవి వద్దకు వెళ్ళాడు. ఆమె కూడా చెల్లెలిలాగానే ఒక ముసలావిడ రూపంలో రామరాజుకు కనపడింది. నాయనా, సప్త సముద్రాలకు అవతల ఒక కొలను ఉన్నది. రోజూ ఒక దేవకన్య అక్కడికి స్నానానికి వస్తుంది. స్నానం కాగానే కొలనులో ఉండే తామరాకు మీద చీరపరచుకుని ఆమె నిద్రపోతుంది. తామరతూడుతో సహా ఆమెను జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి దేవి అతనిని ఒక చిలుకగా మార్చి పంపింది. చిలుక రూపంతో ఉన్న రామరాజు 7 సముద్రాలు దాటి వెళ్లి కొలను చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద పొంచి ఉండి దేవకన్యకు నిద్రపట్టగానే తామరతూడును జాగ్రత్తగా తుంపి దేవకన్యతో సహా తెచ్చి దేవికి ఒప్పగించాడు. ముసలావిడ రూపంలో ఉన్న ఆమె దుర్గాదేవి అనే రహస్యం దేవకన్యకు తెలుసు. అమ్మా, చీర లేనిదే నేను దేవలోకంలోకి ఎలా పోగలను? నా చీర నాకు ఇప్పించు అని దుర్గాదేవిని ప్రార్థించింది. దేవి అప్పుడు నిజరూపం దాల్చి, సరే, నీ కోరిక నెరవేరుస్తాను. నేను చెప్పిన పురుషుణ్ణి పెళ్లాడతావా అని అడిగింది. అందుకు దేవకన్య, నా మేలు కోరే తల్లివి, ఎప్పుడైనా నీ మాటకు అడ్డు చెప్పగలనా అని తన అంగీకారం తెలిపింది. వెంటనే దేవి ఆమె చీర ఆమెకు ఇచ్చివేసి చిలుక రూపంలో ఉన్న రామరాజును మామూలుగా మార్చివేసింది. ఇద్దరనూ దీవించి వివాహం చేసి, నాయనా రాజకుమారా, నీ తండ్రి కలగన్నటువంటి ఆడే చిలుక, పాడే చిలుక ఎక్కడో ఉన్నాయనుకుంటున్నావు కాబోలు. మీరిద్దరే ఆ చిలుకలు రెండూను. సుఖంగా ఉండండి అని వాళ్ల చేతులు కలిపి దేవి మాయమైంది. భార్య అయిన దేవకన్యను, 6 నాగకన్యలను, మోహిని రూపంతో ఉన్న మాయలేడిని తీసుకుని రామరాజు తన రాజ్యానికి వెళ్లిపోయాడు. మరునాడు వీరమహారాజు దర్బారు చేశాడు. దేశదేశాల నుంచి రాజులు, మహారాజులు వచ్చారు. నిండు సభలో చిన్నవాడు తను సంపాదించుకు వచ్చిన మాణిక్యరాయిని తండ్రి చేతులలో ఉంచాడు. నాయనగారు, నన్ను ఈ 6 కన్యలను ఒక్క వేటుకు నరికివేస్తే మీరు కలలో చూచిన చెట్టు కనపడుతుంది. ఖడ్గానికి అంటిన నెత్తురుతో చెట్టు మొదలు తడివితే మళ్ళీ మాకు మామూలు స్వరూపాలు వచ్చేస్తాయి అని చెప్పాడు. రామరాజు చెప్పినట్టుగానే వీరవరుడు చిన్న కొడుకును, నాగకన్యలను ఒక్క వేటుకు నరికివేశాడు. తనకు కలలో కనిపించినట్టే సరిగా రాగి వేళ్లు, వెండి మొదలు, బంగారపు కొమ్ములు, పచ్చల ఆకులు, ముత్యాల వంటి మొగ్గలు, పగడాల వంటి పళ్ళు కలిగిన ఆ చిత్రమైన చెట్టు కనపడింది. ఆ చెట్టుని ఒక బంగారు ఉయ్యాల వేలాడుతుంది. అందులో ఆడే చిలుక ఆడుతూ, పాడే చిలుక పాడుతూ ఉన్నాయి. అక్కడ చెట్టు కిందే బంగారు లేడి పచ్చిక మేస్తున్నది. మేస్తున్న లేడిని వీరమహారాజు గురిచూసి తన వద్ద ఉన్న మాణిక్యరాయితో కొట్టాడు. మోహిని మాయమైంది. వెంటనే ఖడ్గానికి పట్టి ఉన్న నెత్తురుతో చెట్టు మొదలు తడివేసరికి కనుపండువగా చిన్న కుమారుడు, 6 నాగకన్యలు మామూలు రూపంలో కనపడ్డారు. వీరమహారాజుకి ఇటువంటి వింత కల రావటం, పైగా కలలో జరిగినవన్నీ నిజం కావటం చూసి దేశదేశాల నుంచి వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపడ్డారు. చిన్న కుమారుడు చేసిన ఘనకార్యాలకు మెచ్చి వీరవరుడు తన రాజ్యం అతనికే పట్టం కట్టాడు. అతనికి 6 నాగకన్యలను ఇచ్చి అతి వైభవంగా పెళ్లి చేసి తాను చీకు చింత లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు.